భారత స్వాతంత్ర్య సంగ్రామం అంటే మనకి ఎంతోమంది యోధులు గుర్తొస్తారు. వాళ్లలో ఒక అగ్ని శిఖరం లాంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఈరోజు ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆదర్శం కోసం, ఒక నమ్మకం కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడు? అసలు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడా? ఈ ప్రశ్నతోనే మనమే కథను మొదలుపెడదాం. సన్నివేశం అలహాబాద్లోనే ఆల్ఫ్రెడ్ పార్క్. సంవత్సరం 1931 ఫిబ్రవరి 27. ఆ గాలిలోనే ఏదో తెలియని ఉద్రిక్తత. ఒకవైపు చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారీ పోలీస్ దళం, మరోవైపు ఒకే ఒకడు, ఒక విప్లవకారుడు. అంటే ఒక వ్యక్తి ఏకంగా ఒక సామ్రాజ్యంతోనే తల్లపడుతున్నాడు. ఆయన నోటినుంచి వచ్చిన మాటలివి: శత్రువుల తూటాలను మేమెదుర్కుంటాం, స్వేచ్ఛగా బతికాం, స్వేచ్ఛగానే ఉంటాం. చూడండి, ఇది కేవలమో నినాదం కాదు, అది ఆయన జీవితం, ఆయన శ్వాస. ఇంత ధైర్యం, ఇంత సంకల్పం, అసలు ఎవరా వ్యక్తి? ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ పార్కులో నిలబడ్డ ఆ యోధుడి కథ వెనక్కి వెళ్తే, అంతా మొదలైంది ఒక చిన్న వయస్సులో, ఒకే ఒక్క తిరుగుబాటుతో. కేవలం 15 ఏళ్లు. ఆలోచించండి, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు చంద్రశేఖర్ను మొదటిసారి అరెస్టు చేసినప్పుడు ఆయన వయస్సు అక్షరలా 15 ఏళ్లు. అలా అరెస్ట్ చేసి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. అప్పుడు జరిగిన సంభాషణ ఉంది చూశారు, అది చరిత్రలో నిలిచిపోయింది. మ్యాజిస్ట్రేట్ అడిగాడు, నీ పేరేంటి అని. ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా చెప్పాడు, ఆజాద్ అంటే స్వేచ్ఛ అని అర్థం. మళ్ళీ అడిగాడు, మీ నాన్న పేరేంటి అని. స్వాతంత్ర్యం అని సమాధానం. మరి నువ్వు ఉండేదెక్కడా అని అడిగితే జైల్ అని చెప్పాడు. ఆ ధైర్యం చూడండి. అంతే, ఆ రోజుతో చంద్రశేఖర్ తివారీ అనే పేరు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచం ముందు ఒక కొత్త శక్తి నిలబడింది. అదే ఆజాద్. ఆ పేరు ఇకపై కేవలం పేరు కాదు, అదొక ప్రతిఘటన, స్వేచ్ఛకు మరో పేరుగా మారిపోయింది. సరే, ఆజాద్ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? లేదు కదా. ఆ స్వేచ్ఛ, స్ఫూర్తిని, ఆ నిప్పుని ఒక పెద్ద విప్లవంగా ఎలా మార్చగలిగాడు? ఒక కుర్రాడి తిరుగుబాటు ఏకంగా ఒక దేశ విముక్తి ఉద్యమంగా ఎలా మారిందో తెలుసుకుందాం రండి. ఇక్కడే మనకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే HSRA పరిచయమవుతుంది. ఆజాద్, భగత్ సింగ్ లాంటి వాళ్లు కలిసి దీన్ని స్థాపించారు. వాళ్ల లక్ష్యం కేవలం బ్రిటిషర్లను వెళ్లగొట్టడమే కాదు, దానికన్నా పెద్దది. వాళ్లు కోరుకున్నది ఒక సోషలిస్ట్ భారత్. అంటే అధికారం, సంపద కొందరికే పరిమితం కాకుండా అందరికీ సమానంగా అందాలి. దీనికోసం వాళ్లు ఎంచుకున్న మార్గం సాయుధ పోరాటం. ఇది గాంధీగారి అహింసా మార్గానికి పూర్తిగా భిన్నమనమాట. ఆజాద్ కేవలం ఆవేశపరుడే కాదు, ఆయన ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. ఉదాహరణకి 1925లో కకోరీ రైలు దోపిడీ ఘటన. విప్లవానికి డబ్బు, ఆయుధాలు కావాలి కదా, దానికోసం పక్కా ప్లాన్తో దీని అమలు చేశాడు. ఆ తర్వాత రాంప్రసాద్ బిస్మిల్ లాంటి పెద్ద నాయకులు చనిపోయాక ఇక ఉద్యమం అయిపోయిందిలే అని అందరూ అనుకున్నారు. కాని అక్కడే ఆజాద్ ముందుకొచ్చాడు. చెల్లాచెదురైన వాళ్లందర్నీ ఒక్కటి చేసి సంస్థను HSRAగా మార్చి చీఫ్ కమాండర్గా ఉద్యమానికి మళ్లీ ప్రాణం పోశాడు. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. భగత్ సింగ్ లాంటి యువతకి ఆయనే ఒక మెంటర్. గెరిల్లా యుద్ధం చేయడంలో ఆయనో ఎక్స్పర్ట్. భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలో ఒక సోషలిస్టు విజన్ ఉండేదాయనకి. అన్నిటికన్నా ముఖ్యంగా సంవత్సరాల తరబడి బ్రిటిష్ పోలీసులకు చిక్కలేదు. ఎన్నో మారువేషాలు, వాళ్ల కళ్ల ముందే తిరుగుతూ ఉద్యమాన్ని నడిపించాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలుపెట్టిన చోటికే వద్దాం. ఆల్ఫ్రెడ్ పార్క్. ఆ రోజు ఏం జరిగింది? ఆజాద్ తన మాటను, తన ప్రతిజ్ఞను ఎలా నిలబెట్టుకున్నాడు? అయ్యింది. ఎవరో ఒక నమ్మకద్రోహి సమాచారమిచ్చేశాడు. పోలీసులు పార్కును చుట్టుముట్టారు. ఆయన ఒక్కడే. వాళ్లు 10ల సంఖ్యలో ఉన్నారు. కాని ఆయన సంకల్పం ముందు ఆ సంఖ్య చిన్నబోయింది. తన దగ్గరున్న పిస్టల్తో చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నాడు. పోరాటం జరుగుతూనే ఉంది. తూటాలైపోతున్నాయి. చివరికి తన పిస్టల్లో మిగిలింది ఒకే ఒక్క తూట. ఇప్పుడేం చెయ్యాలి? అదే నిర్ణయాత్మక క్షణం. ఆయన ప్రతిజ్ఞ ఏంటి? బ్రతికుండగా బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కకూడదు, ఆజాద్గా బతకాలి, ఆజాద్గానే చావాలి. అందుకే ఆ చివరి తూటాని తనకోసమే వాడుకున్నాడు. తన మాటను నిలబెట్టుకున్నాడు. ఆయన కన్ను మూసే నాటికి వయసెంతో తెలుసా?
కేవలం 24 ఏళ్లు. దేశం కోసం ఇంత చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించిన ఒక గొప్ప యోధుడు. కాని ఆ త్యాగం ఊరికే పోలేదు. ఆయన ఎక్కడైతే వీరమరణం పొందాడో ఆ ప్రదేశం పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఒకప్పుడు ఆల్ఫ్రెడ్ పార్క్ అనేవాళ్లు. ఇప్పుడు దాన్ని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అని పిలుస్తున్నారు. ఆయన వారసత్వానికి అదొక గుర్తు. మొత్తం మీద ఆజాద్ జీవితం మనకు చెప్పేది ఒక్కటే: స్వేచ్ఛ అనేది ఎవరో వచ్చి మన చేతిలో పెట్టేది కాదు, దాన్ని మనం పోరాడి గెలుచుకోవాలి. ఆయన చూపిన ధైర్యం, చేసిన త్యాగం తరతరాలకి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆజాద్ లాంటి వాళ్ల త్యాగాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అంతా బానే ఉంది. కాని ఇప్పుడు మనమొక ప్రశ్న వేసుకోవాలి. ఆ రోజు స్వేచ్ఛ ప్రాణత్యాగాన్ని కోరింది. మరి ఈరోజు ఈ స్వేచ్ఛ మన నుండి ఏమి కోరుకుంటోంది? దీని గురించి మనం ఆలోచించాలి.